మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కూడా మనకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, గొప్ప గొప్ప నటులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నటుడి పేరు చాలామంది కూడా తెలియదన్నమాట. కొంచాడ శ్రీనివాస్ ఈయన పేరు. బట్ ఈయన పేరు తెలియకపోయినప్పటికీ కూడా ఈయన ఫోటో చూస్తే మాత్రం అందరూ కూడా టక్కున గుర్తుపడతారు. అరే నేను చాలా సినిమాలు చూశాను, అరే నేను సీరియల్స్లో కూడా చూశానని చెప్పేసి అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపడతారన్నమాట. సో ఈయన ఏంటంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది యాక్టర్స్ వచ్చారు, కానీ ఈయన ఒకే ఒక్క పర్సన్ ఎవరంటే అంటే కంటి చూపుతోని అందరినీ కూడా భయపెట్టగలటువంటి ఒక టాలెంట్ అనేది ఈయన లోపల ఉందన్నమాట. అది న్యాచురల్గా వచ్చింది అన్నమాట. సో ముఖ్యంగా ఆయన ఐస్ అన్నమాట. ఐస్ ద్వారా ఏంటంటే అది చూస్తేనే భయపడతారు అనే రేంజ్లో ఉండేది. సో అందుకోసం అని చెప్పేసి ఆయన క్యారెక్టర్ అనేది అంటే ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఆ ఒక క్యారెక్టర్కి ఎక్కువ డైలాగ్స్ కూడా ఉండవు, ఓన్లీ నార్మల్గా నిల్చుంటాడు, సైలెంట్గా ఉంటాడు. కానీ ఆ క్యారెక్టర్ మాత్రం అందరినీ కూడా భయపెడుతుంది, అందరిలో కూడా ఒక స్పెషల్ ప్లేస్ని దక్కించుకున్నాడు అన్నమాట ఆయన. సో ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అండ్ తర్వాత ఏ విధంగా చనిపోయాడని దాని గురించి చాలామంది కూడా తెలియదు అనమాట. సో మరి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో పుట్టాడనమాట. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి సినిమాలు నటించడము, దాదాపు 40కి పైగా సినిమాలు నటించాడు కొంచాడ శ్రీనివాస్ గారు. అదేవిధంగా 10కి పైగా సీరియల్స్లో కూడా నటించాడు. సో ఆ తర్వాత ఏంటంటే ఉన్నట్టుండి ఆయనకి గుండె సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ రావడము, ఉన్నట్టుండి చనిపోవడం అంతా కూడా జరిగింది. అంటే ఆ గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా ఏ విధంగా వచ్చిందంటే సినిమా షూటింగ్ ద్వారానే వచ్చిందన్నమాట. ఒక నటుడిగా ఆయన కోరిక ఏంటంటే నటుడిగానే చనిపోవాలనేది కూడా చాలా మందికి ఉంటుందన్నమాట. యాక్టర్స్కి అందరికి కూడా, కళాకారులకు ఉండేటటువంటి గొప్ప అంటే వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే ఇదే అన్నమాట. నేను నటుడిగా వచ్చాను, నటుడిగానే చనిపోవాలి అని చెప్పేసి ఆఖరి శ్వాస వరకు కూడా ఇదే ఫీల్డ్లో ఉండాలని చెప్పేసి అనుకుంటారు. సో ఈయన కోరిక మాత్రం అదేవిధంగా నెరవేరిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకనొక సినిమాలు నటిస్తున్నప్పుడు పైనుంచి కింద పడిపోయాడు అన్నమాట. పడిపోయినప్పుడు ఇక్కడ ఛాతి భాగంలో డైరెక్ట్గా అక్కడే దెబ్బ తగిలింది. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట. అంటే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, తరచూ హాస్పిటల్కి వెళ్ళడం కానీ, చూపించుకోవడము, ట్రీట్మెంట్ తీసుకోవడము, మళ్ళీ సినిమా షూటింగ్స్లో పాల్గొనడము, ఈ విధంగా చేశాడు. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడం అనేది ఆయనకి అలవాటు అన్నమాట. సో మరి 2026 ఆ సమయంలో అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్ళాడు అన్నమాట, పలాసకు వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ఉన్నట్టుండిగా అసలు అంటే పండుగ అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. సో ఈయన ఉన్నట్టుండి పడిపోవడము, ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే ఆయన చనిపోవడం జరిగిందన్నమాట. సో ఆయన చనిపోయాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అప్పట్లో ఏంటంటే అంత కమ్యూనికేషన్ అనేది లేదు, ఇంతగా సోషల్ మీడియా కూడా లేదు. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎప్పటిదో కూడా తీసుకొచ్చి మీకేం పని ఉండదా అని చెప్పేసి అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఒక సోషల్ మీడియా అనేది ఏది కూడా లేని రోజుల్లో ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళంటే ఒక స్పెషాలిటీ ఏంటి, వాళ్ళ యొక్క ముద్ర ఏంటి ఇండస్ట్రీలో అనేది కూడా వాళ్ళు నిరూపించుకున్నారు. కాబట్టి సో వాళ్ళు చనిపోయిన విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నంత వరకు మనకు కూడా తెలియకపోవచ్చు. సో ఆ విధంగా చాలామంది కూడా తెలియాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మరి మీలో ఎంతమందికి కొంచాడ శ్రీనివాస్ గారు తెలుసు, ఆయన పేరు తెలుసు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.